మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిన్న రాత్రి డ్రగ్ ర్యాండమ్ చెకింగ్ నెగటివ్ వచ్చినా ఈ రోజు నిర్వహించిన బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ గా కన్ఫర్మ్ అయింది. రక్త పరీక్షల్లో మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. నిన్న యూరిన్ టెస్ట్ లో నెగటివ్ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. యూరిన్ టెస్ట్ తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ కూడా చేశారు అధికారులు. యూరిన్ టెస్ట్ శాంపిల్స్ లో నీళ్లు కలిపినట్టుగా గుర్తించారు. నీళ్లు కలపడంతోనే మహేష్ కు డ్రగ్ నెగటివ్ వచ్చినట్టుగా తేల్చారు అధికారులు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పాజిటివ్ అని తేలింది. మోయినాబాద్ లోని ఫామ్ హౌస్ లోనే పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశారు. డ్రగ్ పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయ నేతలు వీరందరికీ కూడా టెస్టులు చేశారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది. దీంట్లో ఎంపీ మధు కూడా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే డ్రగ్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు తెచ్చారు, దీంట్లో పైలట్ రోహిత్ రెడ్డి పాత్ర ఏంటి, అసలు ఏం జరుగుతుందనే విషయాలు పూర్తిగా చెప్పడానికి ఎస్పీ మనతో ఉన్నారు. సరే చెప్పండి, అసలు మోయినాబాద్ ఫామ్ హౌస్లో ఏం జరిగింది? మాకు నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని మీద ఇమీడియట్గా ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్ గారి అనుమతి మరియు ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారి అనుమతితోని ఎస్ఓటి టీం, లోకల్ పోలీస్ మరియు మా ఈగిల్ ఫోర్స్ టీమ్స్ మొత్తంగా ఆ ఫలానా ఫామ్ హౌస్ మీద మేము రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేస్తున్న క్రమంలో మాకు కొన్ని వెపన్ యూజ్ చేసినట్టుగా సౌండ్స్ వినబడడం వల్ల ఇమీడియట్గా మన ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, ఎస్ఐలు అందరూ పరిగెత్తడం జరిగింది. జరిగిన వెంటనే అక్కడ ఒక వ్యక్తి తన చేతిలో రివాల్వర్ పట్టుకొని పైకి ఏం చేస్తున్నట్టుగా ఉన్నాడు. వెంటనే అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఒక 4 ఎంటీ క్యాటేజెస్ తీసుకొని వాళ్ళను అవి సీజ్ చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న మొత్తం ఇంక్లూడింగ్ ఇతను వెపన్ వాడిన వ్యక్తితో సహా 11 మందిని పట్టుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో 5గురికి పాజిటివ్ వచ్చింది. తర్వాత ఫర్దర్గా జీవో నెంబర్ 4 ప్రకారంగా మనం మళ్ళీ దాని ఆథెంటిసిటీ ఏంటి అనేది వెరిఫై చేయడానికి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎర్రగడ్డ హాస్పిటల్లో. అందులో ఈ నెగిటివ్ వచ్చిన వాళ్ళలో ఒకరికి మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, 5గురికి నెగిటివ్ వచ్చింది. దీని మీద ఫర్దర్గా కోర్టు పరంగా జ్యుడిషియరీ మెకానిజం వర్క్ చేస్తాం. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, వచ్చిన వాళ్ళ పేర్లు లేరు? ఈ పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ 6గురు, రోహిత్, తర్వాత మహేష్, రితేష్, నిమిత్ అండ్ కౌశిక్, అర్జున్ అని 6గురికి వచ్చిందండి. ఎంపీకి ఫస్ట్ నెగిటివ్ రావడం జరిగిందా, తర్వాత పాజిటివ్ ఎలా వచ్చింది? అది ఇమ్మీడియట్గా కొన్ని సందర్భాల్లో మన బాడీ మెటాబాలిజం ప్రకారంగా ఆధారపడి ఉంటుంది. అది యూరిన్లో రాకపోవచ్చు డ్రగ్, కానీ బ్లడ్లో ఖచ్చితంగా దొరుకుతుంది. యూరిన్లో వాటర్ కలపడం వల్ల రాలేదని చెప్పి ఒక సమాచారం నిజమేనా? అట్లేముండదు. డ్రగ్ చూస్తే ఎక్కడి నుంచి పక్కా టీమ్స్ ఆధ్వర్యంలోనే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చారు అనే విషయం ఏంటి? అది మనకు కొద్దిగా సమాచారం అదే సిమ్లా అని అంటున్నారు. అది మనకి ఇంకా వర్క్ చేసి ఎక్కడి నుండి వచ్చింది అనేది మనం ప్రూవ్ చేస్తాం. సిమ్లా నుంచి ఎవరు తీసుకొచ్చారు? కౌశిక్ రవి అనే వ్యక్తి తీసుకొచ్చినట్టుగా మనకు అంచనా ఉంది. కౌశిక్ ఇక్కడ లోకల్ వాడా లేకుండా బయట నుండి వచ్చిన అతనే, బయట బిజినెస్ కూడా చేస్తాడు. అతను షిమ్లాకు, ఢిల్లీకి అట్లా తిరుగుతూ ఉంటారు. మధు అక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, మహేష్ ఎందుకు వచ్చాడు, ఎంపీ మహేష్ అక్కడికి ఎందుకు వచ్చాడు? బిజినెస్ పార్టీ, పొలిటికల్ పార్టీ, లేకుంటే ఏ విధంగా ఉంది? ప్రతి వీకెండ్లీ జరుగుతూ ఉంటుందా? ఇది మాకు ప్రాథమిక అంచనా ప్రకారంగా అది పొలిటికల్ తర్వాత బిజినెస్ పార్టీ కనబడలేదు. జస్ట్ ఒకరి తర్వాత ఒకరు పిలుచుకోవడం జరిగింది. ఫస్ట్ 3 గంటలకు ఒక 2 కలిశారు, తర్వాత ఒక 6 గంటలకు ఇంకొకరు, ఇట్లా వస్తా 11 మందికి రీచ్ అయింది. పార్టీలో మొత్తం ఎంతమంది పాల్గొనాల్సి ఉంది? 11 మంది చెప్తున్నాను, 11 మంది పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఎంతమంది అరెస్ట్ చేస్తారు, ఎంతమంది నోటీస్ ఇస్తారు? అందరినీ మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు విల్ డిసైడ్ వెదర్ టు బి అరెస్టెడ్ ఆర్ నాట్. పైలట్ రోహిత్ రెడ్డి చూస్తే ఇక్కడ పార్టీలు తరచుగా చేస్తుంటారని చెప్పి ఒక సమాచారం ఉంది. అమెరికా వెళ్ళడం జరిగిందా, లేకపోతే ఎట్లా ఉంది? లేదు, మాకు సమాచారం రెగ్యులర్గా మనకు 1908 అనే ఒక టెలిఫోన్ నంబర్ ఉంది. అది టోల్ ఫ్రీ నంబర్. దానికి రెగ్యులర్గా వచ్చే కాల్స్లో భాగంగానే మనకు కూడా ఒక కాల్
రావడం జరిగింది. దాని ద్వారా మనం వర్క్ చేసాం. అందులో ఎవరున్నారు ఎవరున్నారని తెలియదు. ఎందుకంటే మనం డైలీ రేడ్స్ చేస్తాం, ఇటువంటి డైలీ మనకు దొరుకుతూనే ఉంటారు. అట్లా మనము తీసుకున్నాం. ఇది ఫైరింగ్ చేశారని చెప్తున్నారు. మీరు వెళ్ళడానికి ముందు ఫైర్ జరిగిందా, మీకోసం మీ పైన ఫైరింగ్ జరిగిందా? మా పైన ఫైరింగ్ జరిగినట్టుగా ఆధారాలు లేవు. ఫైర్ ఎందుకోసం చేశారు సార్? ఫైర్ ఎందుకు చేశారనేది మనం ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇంకా అసలు మేము అనుకుంటున్నాం ఏంటంటే ఆ వ్యక్తి కొత్త వ్యక్తి వెపన్ వాడడం ఎట్లా, మరి డ్రగ్ నిషాలో ఉండి ఏమైనా చేశాడా లేకపోతే ఏంటనేది మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తే కానీ మనకు కంక్లూజివ్గా ఏం రావు. నార్త్ ఇండియా సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారని చెప్తున్నారు. అది అతను క్లెయిమ్ చేసుకున్నాడని తెలిసింది, కానీ అటువంటి ఆధారాలు ఏం రాలేమా. నిమిష్ శర్మ అని చెప్పి కూడా అతను చేశారని చెప్తున్నా. నిమిత్ శర్మ అనే వ్యక్తి దగ్గర ఈ వెపన్ దొరికింది మనకు. అతను క్లెయిమ్ చేసుకున్నాడు, అతను మాకు జైపూర్ ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే అని చెప్పుకున్నాడని వాళ్ళు చెప్తున్నారు. కానీ అటువంటి ఆధారం ఏం దొరకలే మనకు. అంటే ఈ శర్మకి కావచ్చు, పైలట్ రోహిత్ కావచ్చు, వీళ్ళకి ఎలాంటి లింక్స్ ఉన్నాయి, ఇక్కడ దాకా ఎందుకు రావడం జరిగింది? ఇక్కడ దాకా ఎందుకు రావడం జరిగింది అనేది ఫ్రెండ్షిప్ మీదనే వచ్చారు. దానిలో ఈ లింక్స్ ఏమున్నాయి అనేది మనం ఫర్దర్గా ఈ 2 గంటల్లో 3 గంటల్లో తేలే విషయం కాదు కదా. మనకు టైం ఉంది, ఇన్వెస్టిగేట్ చేసి చేస్తాం. రెండోది ఏంటంటే అదంతా మనకు ఒక ఫ్రెండ్లీ జరిగిన పార్టీగా కనబడుతున్నది మనకు. అది ఎందుకు చేశారు, అసలు వీళ్ళని ఎందుకు పిలిచారు ఏంటి అనేది మనం తర్వాత చేస్తాం. ఎంపీకి ఉన్న పైలట్ రోహిత్కి ఉన్న సంబంధాలు ఏంటి, దీనికి సంబంధించి అతను పార్టీ కోసం వచ్చారా లేకపోతే ఎంపీ కూడా ఇక్కడ పార్టీ పాల్గొన ఇలా? నాకు అంటే అవి మనకు ఐడియా లేదు. అంటే ఎంపీ ఎక్కడి నుంచి ఇక్కడ రావడం చాలా లేట్గా రావడం జరిగింది. అతను దాదాపు 7:30కి వచ్చినట్టుగా మనకు అర్థమవుతున్నది. దాని మీద ఎందుకు వచ్చారో ఏందని మనం వర్క్ చేస్తున్నాం. అతనితో పాటు ఎవరెవరు వచ్చారు సార్? అతను ఇంకొక వ్యక్తి వచ్చాడు, రమేష్ అనే వ్యక్తి వచ్చారు. పైలట్ డ్రైవర్ కూడా డ్రగ్స్ తీసుకున్నారు చెప్తున్నారు. నిజంగా ఇద్దరు ఎట్లా తీసుకుంటారు? ఒకవేళ డ్రైవర్ కూడా ఉండి సెక్యూరిటీ తీసుకోవాల్సి ఉంటుంది. డ్రగ్ తీసుకున్నాడు. అర్జున్ డ్రైవర్ కదా. అర్జున్ దగ్గర మనకి ఇది అర్జున్ డ్రైవర్ లేదండి. మనకు వాడి దగ్గర డ్రగ్ దొరికింది. మనకు డ్రగ్ దొరికింది. మామూలుగా మీరు సోదాలు చేస్తే ఎక్కడ డ్రగ్స్ ఏమైనా దొరికిందా లేకపోతే బయటనే ఉందా మొత్తం? లేదు, ఇతను ఈ డ్రైవర్ అని చెప్పబడ్డ వ్యక్తి దగ్గర మనకు డ్రగ్ దొరికింది. ఎప్పటి నుంచి జరుగుతుంది? సాయంత్రం నుంచి జరుగుతుందా లేకుంటే మధ్యాహ్నం జరుగుతుందా? పార్టీ 3 గంటల నుండి జరుగుతున్నట్టుగా మనకు ప్రాథమిక అంచనా. అప్పుడు ఒక 2-3 ఉన్నట్టున్నది. తర్వాత గంట ఇట్లా వచ్చినట్టున్నది. అయితే మోయినాబాద్ డ్రగ్ పార్టీ సంబంధించి కూడా ఇంకా పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుంది. ఇప్పటికీ 6 సంబంధించి కూడా డ్రగ్ పాజిటివ్ రావడం జరిగింది. వీళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మిగతా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. దీంట్లో ఇప్పటికీ 11 మందికి సంబంధించి బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు మొత్తంగా అందులో 6కి పాజిటివ్ వచ్చింది. మిగతా వాళ్ళందరికి సంబంధించి కూడా నెగిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశామని చెప్తున్నా, వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని అధికారులు అంటారు. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నాం. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ఫర్దర్గా ముందుకు వెళ్తామని చెప్తున్నాం. కెమెరా పర్సన్ ఎల్బిఎస్ రమేష్ వేట్ల, ఎన్టీవీ. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. నిన్న రాత్రి డ్రగ్ ర్యాండమ్ చెకింగ్ నెగిటివ్ వచ్చినా ఈ రోజు నిర్వహించిన బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రక్త పరీక్షల్లో మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. నిన్న యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు. యూరిన్ టెస్ట్ తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ కూడా చేశారు అధికారులు. యూరిన్ టెస్ట్ శాంపిల్స్ లో నీళ్లు కలిపినట్టుగా గుర్తించారు. నీళ్లు కలపడంతోనే మహేష్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్టుగా తేల్చారు అధికారులు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పాజిటివ్ అని తేలింది. మోయినాబాద్ లోని ఫామ్ హౌస్ లోనే పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశారు. డ్రగ్ పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయ నేతలకు కూడా టెస్టులు చేశారు.
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నిన్న రాత్రి డ్రగ్ ర్యాండమ్ చెకింగ్ నెగిటివ్ వచ్చినా ఈ రోజు నిర్వహించిన బ్లడ్ శాంపిల్లో పాజిటివ్ గా కన్ఫర్మ్ అయింది. రక్త పరీక్షల్లో మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నిర్ధారణ చేశారు. నిన్న యూరిన్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. యూరిన్ టెస్ట్ తో పాటు మరోసారి బ్లడ్ టెస్ట్ కూడా చేశారు అధికారులు. యూరిన్ టెస్ట్ శాంపిల్స్ లో నీళ్లు కలిపినట్టుగా గుర్తించారు. నీళ్లు కలపడంతోనే మహేష్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చినట్టు తేల్చారు అధికారులు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పాజిటివ్ గా తేలింది. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లోనే పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ పార్టీ ఏర్పాటు చేశారు. డ్రగ్ పార్టీలో పాల్గొన్న వ్యాపారవేత్తలు, రియల్టర్లు, రాజకీయ నేతలు కూడా శాంపిల్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వారికి కూడా టెస్టులు చేశారు.